నేను చెప్తున్నా తమ్ముడు, వల్గర్గా మాట్లాడుదాం అనుకుంటే నేను ముగింపించాను కదా, నేను వల్గర్గా మాట్లాడను, ఆ భాష నాకు రాదు. కానీ ఒక్కొక్కరి భావ ప్రకటన ఒక్కొక్కలా ఉంటుంది. సో దానికి నేను మనస్ఫూర్తిగా మీ అందరితో చెప్పాను, ఒక్కొక్కరి భావ ప్రకటన ఏమైనా తప్పు దొరికితే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. కానీ నేను మా జనసేన వ్యాపకంగా తప్పు దొరికితే క్షమాపణ చెప్పడం రెడీగా ఉంటాను. ఇక్కడ నుంచి చెప్పాను కదా, మీరందరూ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రజాక్షేత్రంలో మీ అందరు లేకుండా ఎవరేం చేయలేరు. సో ఏదైనా ఉంటే మీరు కొంచెం అందరూ సర్దిద్దుకొని ముందుకెళ్దాం తప్ప బాహాబాహి అంటే మనం ఎవరికి టాచ్ బేర్ కాలేదు. సో దయచేసి ఏమన్నా అసౌకర్యంగా ఉంటే మీరు అందరిని క్షమించండి. అండ్ దాంతోపాటు ముందు మంచి కార్యక్రమాలు చేద్దాం. సంపత్ నాయక్ మాట దొల్లిరనుకుంటారా, దొల్లలేదనుకుంటారా? సంపత్ నాయక్ గురించి ఒకటే మాట్లాడతాను. ప్రొఫెసర్ నాగేష్ పాషం యాదగిరి గారి గురించి ఆయన మాటలు ఒక జర్నలిస్ట్గా కాకుండా మాట్లాడితే అది వేరేలా ఉంటుంది. ఆయన దొర్లింది కాబట్టి ఆయన దొర్లాడని చెప్తున్నాడు. సో దాన్ని మనం ఏ రకంగా తీసుకుందాం అంటే పెంచుకుంటూ పోతే పెరుగుతుంది. సో ఈరోజు దాన్ని ముగింపిద్దాం. ఒక తెలంగాణ వ్యక్తిగా నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా తెలంగాణ పైన దోపిడీ చేస్తుందనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో సరే మీరు చెప్పిన విధంగా అక్కడక్కడ మాటలు దొలరొచ్చు. ఒక తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ బిడ్డగా మీరేం చెప్తారు? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకా తెలంగాణ పైన ఆ అడుగు ఉంది అని అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా నో అండి. ఏ రాష్ట్రంలో ఎవరి పెత్తనం ఉండదు. ఇక్కడ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట ఎలా తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? ఆయన ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ప్రజాదరణతోనే వచ్చి ఓట్లేసి గెలిపించుకుంటారు. అలాంటి టైంలో ఎవరి పెత్తందరం ఉంటుంది? ఇక్కడ ఎవరిది ఉండదు. సో దయచేసి అలాంటి ట్యాక్స్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ ప్రజలు ఓట్లేసి గెలిచిన వాళ్ళు పాలిస్తారు. కానీ ఆంధ్ర పాలన ఎందుకు ఇక్కడ ఉంటుంది? ఒకవేళ లేకపోతే ఈరోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్లో నిర్మించడానికి గల కారణాలు ఏంటి? ఓకే, మీరు అన్నది కరెక్టే. ఇంతకుముందు అదే టీఆర్ఎస్ హయాంలో చాలా ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టారు. మరి అప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు? ఓకే, సో విగ్రహాలను తెచ్చిపెట్టడం వల్ల అంటే టీఆర్ఎస్ పెట్టినప్పుడు మీరు ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు ఒక విగ్రహం అమీర్పేటలో పెడితే క్వశ్చన్ చేస్తున్నారు. సో అది కాదు. మీరు అప్పుడు